హలో అండి అందరికీ. అందరు ఈరోజు లంచ్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు లంచ్లోకి చిక్కుడుకాయ కూర చేసుకున్నాము. నేను చిక్కుడుకాయ కూర ఎట్లా వండుతున్నానో చూడండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను. అది కొంచెం లైట్గా అంటే హాఫ్ వేగాలి, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి మగ్గనించాలన్నమాట ఒక 5 minutes, అంటే పచ్చివాసన పోవడానికి. దాని తర్వాత నేను పొట్టు తీసిన తర్వాత 2 times వాష్ చేసుకున్నాను. ముందేం వాష్ చేయలేదు దాన్ని. పొట్టు తీసిన తర్వాత 2 times వాష్ చేసుకొని మంచిగా అల్లం వెల్లిగడ్డ పసుపు మొత్తం ఉల్లిగడ్డలు పట్టేదాకా దాన్ని కలిపి మంచిగా మగ్గించాలన్నమాట. ఆ మగ్గడంలోనే 70% ఉడికిపోతుంది, మంచిగా ఉడుకుతుంది. కాకపోతే మాకు గ్రేవీ ఇష్టం కాబట్టి మేము వాటర్ పోస్తాము. అది మాకు 10 minutes పట్టింది అది మగ్గడానికి, మూత పెడితే. దాని తర్వాత ఓపెన్ చేసి కొంచెం టమాటాలు వేసినాం, అంటే 2 మీడియం సైజ్ టమాటాలు వేసినాం అనమాట. మళ్ళీ అది వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించాలి, టమాటాలు మంచిగా మగ్గాలి కదా. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసినాం. మా దగ్గర ధనియాల పొడి అయిపోయిందనమాట, ఇంకేం వేయలేదు. ఉప్పు కారంతోనే వండినాం ఈరోజు. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది కర్రీ. వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోవాలి కదా. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes ఉంచి దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట. వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉంచాను, ఎందుకంటే ఆల్మోస్ట్ చిక్కుడుగా అందులోనే ఉడికింది కాబట్టి ఏదో మాకు గ్రేవీ కావాలి కాబట్టి పోసి ఒక హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచిన. అంతే, ఇట్లా అయింది కర్రీ అయితే. ఇంకా లాస్ట్కి రోజు తొందరగానే తిన్నాం, బండగానే తిన్నాం, మస్తు ఆకలైందనమాట. ఇంకా అందుకని ఫాస్ట్గా తినేసినాం. ఈరోజు 12 o'clock తినేసినాం లంచ్ అనేది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.